పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలో మా పరలోక తండ్రి, దయలేస్తే మీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాం. దయలో మీ కార్యక్రమం మా జీవితంలో కనపరిచి మమ్మల్ని బలపరచండి. అప్పుడు తీసుకొని దాసులు మనం చేత పక్షత్వం నా శరీరం ఆధారం చేసుకుని మాట పలుకుంటున్నాను. జ్ఞాపకం తీసుకొని కేవలం మీ బిడ్డలకు అర్థమయ్యే వాటిని నీ మాటను బోధించే కృపణ చేసి మహిళ పొందాలి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియరా, ఈరోజు పునరుత్థాన దినము. మామూలుగా చెప్పాల్సి వస్తే ప్రతి ఆదివారం పునరుత్థాన దినమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినము, పునరుత్థాన దినము కదా, ఇవన్నీ చాలా ఇది అవుతూ ఉంటుంది. శనివారం కదా ఆరాధించాలి, పాత నిబంధన గ్రంథం అంతలోని అని చాలా చాలా ఉంటాయి. ఏదైనా కొత్త నిబంధన సంఘంకి వచ్చేటప్పటికల్లా పునరుత్థాన దినమన్నాడు. ప్రతి ఆదివారం పునరుత్థాన దినమన్నాడు సంఘంగా కూడి ఆరాధించుట మొదలు పెట్టాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన దినమన్నాడు, ఈ గుడ్ ఫ్రైడే తర్వాత జరిగినటువంటి ఈ పునరుత్థాన దినమన్నాడు మనం దేవుని సన్నిధిలో కూడడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం బట్టి వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 57 వరకు మనం చదువుకున్న లేఖన భాగము ఇలా చెప్తుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ లోకము మానవుడు జయించలేనిది అనేవి రెండు ఉన్నాయి కదండి. మానవుడు జయించలేనిది అనేవి రెండు ఉన్నాయి. ఇదేంటా? ఒకటి పాపం. ఒకటి ఏంటి? పాపం. నేను పాపము చేయకుండా బాగానే ఉన్నాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను అనుకుంటూ ఉంటారు తప్ప ఎక్కడో ఒక దగ్గర పాపంలో, హల్లెలూయా కదండి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాంతంలో వారు చిక్కబడుతూనే ఉంటారు. ఉదాహరణకి ఇది ఇక్కడ కదండి, ఒకవేళ భోజనం దగ్గర మన పిల్లలు పక్కింటి పిల్లలు కూర్చున్నారనుకోండి, మన పిల్లలు పక్కింటి పిల్లలు కూర్చున్నారనుకోండి, అందరికీ ఒకే గడికి వెళ్తుందా? అమ్మా ఇక్కడే ఉన్నారు అందరూ? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? మన ఇంట్లో మన పిల్లలు, మన పక్కింటి పిల్లలు, లేకపోతే కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఎవరో కూర్చున్నారు పక్క పక్కన కూర్చుంటే కరెక్ట్గా చికెనే వడ్డిస్తున్నాం, చికెనో మటనో వడ్డిస్తున్నప్పుడు ఇద్దరికి సమానంగా వడ్డించగలమా? తెలియకుండానే ఒక ముక్క అందులో శ్రేష్టమైనది ఇచ్చి పిల్లలకి వేసేస్తాం, అంతేనా? స్వార్థము. హల్లెలూయా. దాన్ని ఏమంటాము? స్వార్థము అంటాం. అంటే నా పిల్లవాడు కదండి. బైబిల్ అంటది పాపము, స్వార్థం కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కదండి, స్వార్థం ఉన్నా అది పాపముగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారు ఏ బాధను లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే అది తిరిగిలేదు, ఎవ్వరు దాన్ని కొట్టేయడానికి వీళ్ళదు. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ పక్కా. దేవుడు ఒక మాట చెప్పాడంటే దేవుడు నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అక్కడ మీరు జయించవచ్చు, ఇంకో దగ్గర ఇంకో విషయంలో ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతూ ఉంటాం. ఇది ఇక్కడ అందుకని మనం అనుకుంటామో నేను పాపాన్ని జయించానని. కానీ మీరు యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎన్ని చేయండి, తలకిందలు తపస్సు చేసినా ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతూనే. ఈ యోగాలన్నీ మీ ఆరోగ్యం బాగుండడానికి, మన మనస్సు శుద్ధీకరించడానికి కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. పాపం అనే దాన్ని మానవుడు జయించుట కష్టము. ఇది అదే
ఒకదాన్ని తప్పించుకోవడానికి ఇంకొకటి, ఒకదాన్ని తప్పించుకోవడానికి ఇంకొకటి. ఇది తెలుసా? తాగుడు తప్పించుకోవడానికి సిగరెట్ తప్పించుకోవడానికి కైని తప్పించుకోవడానికి కిల్లి. అంటే మానవుడు తను చేస్తున్నది తప్పు అని తెలిసి ఆ తప్పులో నుంచి బయటికి రావడానికి ఇంకొక దానికి అలవాటు పడిపోతూ ఉంటాడు. ఇది ఏమిటా? ఏదైనా విపరీతమైనప్పుడు అది పాపం అయిపోద్ది. అది నీ శరీరానికి, నీ మనస్సుకు హాని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏమిటా? కొన్నిసార్లు ఆటలు కూడా పాపమే. మీకు తెలుసా? ఆటలు కూడా పాస్టర్ గారు ఆటల పాపం ఏంటంటే అంటే ఏదైనా సరే బెట్టింగ్, జోదం ఆడుతున్నామంటే, బెట్టింగ్ అంటే జోదంతో సమానం. పేకాని అండి కదండి, అష్టచమాని అండి కదండి, ఏదైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టైం పాస్కి ఆడుతున్నామంటే అంటాం. దేనికి ఆడుతున్నామంటామా? దేవునికి స్తోత్రం. పాపం. ఇదేంటా? జాగ్రత్త. ఏదో ఒక చోట మానవుడు పాపంలో చిక్కుకుని ఉన్నాడు. పాపంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలోనే మానవుడు దైవభక్తి కలిగి ఉంటాడు. ఆ దైవభక్తి చేత నేను చేసిన తప్పిదానికి నేను శిక్షణ అనుభవిస్తానేమో అన్న భయం చేత ఏదో ఒక దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. అర్థమవుతుందంటే ఏదో ఒక దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఏదో ఒక దేవుడిని ఆరాధిస్తూ నియమ నిబంధనలతో చాలా నిష్ఠతో చేస్తూ ఉంటారు. మొక్కుకుంటూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు కదండి, అనేక రీతులుగా. హల్లెలూయా. ఇది పాపం నుంచి విడుదల పొందాలన్న ఆశతోటి. ఇది రెండవదిగా ఇది మానవుడు జయించలేనిది ఏదైనా ఉంది అంటే అది మరణం. అది మరణం. మొట్టమొదట ఈ హార్ట్ రీప్లాంటేషన్ కదండి, అంటే గుండె తీసి గుండె అమర్చే శస్త్రచికిత్స చేసే కదండి. కనుగొన్నది ఎవరంటే సౌత్ ఆఫ్రికాలో ఒక డాక్టర్ కనుగొన్నాడంట. ఆ డాక్టర్ కనుక్కుంటే ఇది ఇక్కడ చక్కగా ఫస్ట్ అన్నమాట కదండి, ఒక గుండు తీసి ఇంకో గుండులో పెట్టేసి కదండి చక్కగా పుట్టి మంచి బ్రతికేటట్టు చేస్తారు అన్నమాట. చచ్చిపోతాడు. గుండె అయితే తడగొచ్చేసి కదా కదండి, ఆ గుండెను రీప్లేస్ చేసి మళ్ళీ ఆయన బ్రతికించేస్తారు. సూపర్. ఆ సంవత్సరం అన్ని పేపర్లోని అయినాయి అనమాట కదండి, అన్ని పేపర్లోని పలానా డాక్టర్ హార్ట్ రీప్లాంటేషన్ చేశారు ఫస్ట్ టైం సూపర్ అని. ఇది ఇక్కడ మీకు తెలుసా విచారకరమైన విషయం ఏంటంటే ఏ డాక్టర్ అయితే హార్ట్ రీప్లాంటేషన్ చేస్తారో అదే డాక్టర్ హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. గుండెలోతో ఇంకొకరు గుండె మార్చారు కానీ ఆయన గుండె. ఇది ఇక్కడ మరణమును మానవుడు జయించుట అసాధ్యము. అందుకని మరణమును తప్పించుకోవాలన్న ప్రయత్నంతో కదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటాం. అయ్యా ఎలాగైనా సరే డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత బాగానే ఉంటుందండి, పర్లేదండి అడుగుతామా? హల్లెలూయా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదండి, అది సరిపోకూడదంట. మరణం అంటే భయము. మరణమును గెలవాలన్న ప్రయత్నము మానవుడిది. ఎంత డాక్టర్స్ ప్రయత్నం చేసినా కొంతవరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏదో ఒక రోజు చనిపోతా ఖాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న క్రికెట్ మ్యాచ్ అండి, మీకు తెలుసు తెలియదు కదండి. క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ జరుగుతుంది కదా, ఫాలో అవుతున్నారన్నా. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడు. రన్అట్ అయ్యింది. రన్అట్ అయితే ఒకడు వెళ్ళిపోతుంటే ఆయన పిలిచి మళ్ళీ వాడికి అవకాశం ఇచ్చారనమాట కదండి. అసలు వాడు ఇంకో కూడా వెళ్ళిపోయాడు. తీరా చూస్తే మళ్ళీ ఈయనే సూర్యవంశ రఘువంశ కామరన్ గ్రీనా. చాలాసార్లు మనుషులు బ్రతికేస్తున్నాము, నేను బ్రతికేస్తాను, నేను తప్పించేస్తున్నాను అనుకుంటాం కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అవుట్ అయిపోవడం మాత్రమా ఖాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్బాయి ఫింగర్లుగా ఎత్తేస్తారు, ఎత్తకుండా ఉండడానికి వీలే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు జయించని రెండు, మానవుడు ఈ రెండిట్లో ఎలాగైనా సరే గెలవాలనో లేకపోతే వీటిని తప్పించుకొని తిరగాలనో చెయ్యని ప్రయత్నమే లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అన్ని రకాల ప్రయత్నాలు ప్రియదేవుడా, కానీ వాటి నుంచి విడుదల పొందే అవకాశమే లేదు ప్రియదేవుడా.
అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నశింపక అంటే పాపం వల్ల నశించిపోకుండా, మరణము వల్ల జీవితం ముగించకుండా నిత్య జీవం అవడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి లేఖన భాగంలో ఈ మాట సెలవిస్తుంది. ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ? మరణములు పాపము, పాపములకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చినారు. నేనే చదువుతాను, త్వరగా చూద్దాం, జాగ్రత్తగా తీద్దాం. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 మాటలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, తర్వాత మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యత్వము కింద ఉన్నటువంటి వారిని విడిపించుటకు యేసు ప్రభు వారు కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తను తాను దేవుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాదు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది తన కొరకు ఒక గుంపును తయారు చేసుకోవడానికి కాదు. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది మనలను మరణం అనే దాస్యత్వం కింద, మరణం అనే భయం కింద ఉన్న వారిని విడిపించుటకు యేసు ప్రభు వారు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో కదండి చాలా ధైర్యవంతులు, అంటే చీకటిలో, కారు చీకటిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైనా కదండి డిస్కవరీ ఛానల్ ఒక ఇద్దరు ఉంటారు అనుకుంటారు, అరణ్యం ఆ అడవిలో నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పురుగుకి భయపడరు, జంతువుకి భయపడరు, వెళ్ళిపోతూ ఉంటారు. దేనికి భయపడరు. కరెక్ట్గా ఏమైనా జబ్బు వచ్చి నువ్వు చచ్చిపోతావు అంటే డాక్టర్ ప్లీజ్ హెల్ప్ మీ టు లివ్ అంటావు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావు అంటే అక్కడ ఏమైపోతే బ్రతికించాడు. జంతువులకు భయపడరు, చెప్పుకొని తినేస్తూ ఉంటారు కాల్చుకొని. ఇది కదా. కానీ మరణం వచ్చేటప్పటికల్లా భయం ఉంటుంది. చీకటిలో ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లేకపోతే 100 మంది ఉంటే 100 మందిని ఎదిరించి నిలబడగలం. భయపడము. ఎవరికైనా సమాధానం చెప్పగలం, దేన్నైనా సత్యం చేయగలము. కానీ చచ్చిపోతాం అంటే మాత్రము భయం ఉంటుంది. ఆ భయం నుంచి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. God came to give victory over sin. God came to give victory over death. యేసు ప్రభువు పాపం మీద విజయం ఇవ్వడానికి, జయం ఇవ్వడానికి వచ్చారు. యేసు ప్రభువు మరణం మీద జయం ఇవ్వడానికి వచ్చారు. నాతో పాటు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ మాట. ఏలైనగా పాపము వలన వచ్చే జీతం, చదవమా. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము, కృపావరము. జాగ్రత్త వినండి. మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనం ఏ పాపము చేసినా పాపము వచ్చే జీతం మరణం. ఇది ఇక్కడ ఆదికాండము మొదటి 2-3 అధ్యాయం చూసినప్పుడు ఆదామును చూస్తాం. ఇది ఇక్కడ ఆదామును దేవుడు మంచి తోటను పెట్టి, ఆ తోటలో ఆదాము అవ్వను పెట్టి మీరు చక్కగా విలాసవంతమైన జీవితాన్ని జీవించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ది గార్డెన్ అన్నాడు. అంటే ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలాన్ని తినండి అన్నాడు దేవుడు. అదే మీకు నచ్చినట్లు జీవించండి. కదండి. ఏమి కష్టపడిన అవసరం లేదు కూడా, కష్టపడిన అవసరం లేదు కూడా. దాని అంతా అదే పడుతుంది. మందు పట్టిన అవసరం లేదు కదండి. ఇవేమి చేయని అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమేమి అవసరం లేదు. దాని అంతటా అవి పండుతున్నాయి. వాటికి నిత్యము నీరు ఉంటే లాగా కదండి, నదులు కూడా ప్రవాహింప చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నారంటే
వారు ఏం చేసిందంటే కదండి, దేవునికి వ్యతిరేకంగా వినకూడని స్వరం విన్నారు. వినడాన్ని బట్టి ఇది దేవుడు ఏమన్నాడంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది హ్యాపీగా ఉన్నటువంటి దాంట్లో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు వేశాడు. చచ్చిపోలేదు, కానీ ఎక్కడ చచ్చిపోయాడంటే ఫిజికల్గా ఎక్కడ రాలేదు, కానీ ఆత్మ సంబంధంగా దేవునితో ఉన్న రిలేషన్, దేవునితో ఉన్నటువంటి ఆశీర్వాదము, దేవునితో ఉంటున్నటువంటి ఆ సహవాసం వాళ్ళు కోల్పోయారు. మరణము మానవుని ఏడడం మొదలుపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది మా కన్నీటిని చూస్తాం, కన్నీటిని చూస్తాం. కన్నీటి జీవితంలో కూడా దేవుని మాటలు వినకుండా ఉంటాడు. నన్ను క్షమించండి కదండి. హేబేలును చెప్పినప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే 4వ అధ్యాయం 7వ మాటలో, నువ్వు సక్రియను చేసిన ఎడల తలనెత్తుకొనువా, పాపం చేసినట్లయితే మరణము నీ ముందుట నీ వాకిట్లో ఉంటుంది. నువ్వు సత్క్రియ అంటే నువ్వు మంచి పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు అబద్ధం ఆడడాన్ని బట్టే తలదించుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇష్టము లేని అంటే దేవునికి ఇష్టము లేని పని చేసినప్పుడే తలదించుకోవాల్సి వస్తుంది. సత్క్రియను చేసిన ఎడల తలనెత్తుకునవా, పాపము మరణమును తీసుకొస్తుంది. ఇప్పుడు ఇదేమిటరా చూడండి, ఆ మరణము నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక్క మనుషుని ద్వారా అంటే ఆదాము అనే మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము భూమి మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండు మానవుణ్ణి ఏలుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదేమిటరా, మానవుని ఏలుతూ ఉన్నాయి. జన్మత ఆదాము పాపం చేశారు కదండి, నేను పాపం చేయలేదు కదా, నేను ఎలా పాపినైపోతానో చాలాసార్లు ఈ వాదన వింటూ ఉంటాం. చాలాసార్లు ఇదేమిటరా ఈ వాదన, జన్మత కర్మత పాపులము. కర్మ అంటే తెలుసు కదా, కర్మఫలం అంటారు కదా. మనం అక్కడ పడితే మళ్ళీ తిరిగి మనకి పడిపోద్దని. కర్మ అంటే మనం చేసిన పనిని బట్టి దాని ప్రతిఫలాన్ని పొందడాన్ని కర్మఫలము అంటాం. ఇప్పుడు ఇది ఏంటరా, జన్మ పాపము చాలాసార్లు ఈ వాదన రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంది. రాంగ్ మెసేజ్. ఏ మెసేజ్ అంటే కదండి, ఇప్పుడు ఇది ఏమిటనా, తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డలు కదండి, అందుకనే జన్మతా పాపం. అబ్బే ఏం కాదు. అలాగైతే వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్పనే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడంటే దేవుడే వివాహమును ఏర్పాటు చేశాడు, అది పరిశుద్ధమైనది అన్నాడు. అలాగూ జన్మించడాన్ని బట్టి పాపం కాదు. ఇప్పుడు ఇదేమిటరా, మనం జన్మత ఎలా పాపలు అవుతున్నాం తెలుసా? ఈ రక్తం యొక్క జీనియాలజీ, జెనెటికల్గా మనం ఈ రక్తాన్ని చూసినట్లయితే ఈ రక్తం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి మనుషుడు ఎవరు? అంతే కదా, ఆదాము నుంచే కదా. ఆదాము తర్వాత షేతు, అదే అలా ఒకరి తర్వాత ఒకరు బాబెల్ గోపురం దగ్గరికి వచ్చిన తర్వాత భాషలుగా వేరు పడ్డారు, దేశాలుగా వేరు పడ్డారు. ఇదేమిట్రా, ఆదికాండం చదువుతున్నప్పుడు కదండి, కొంతమంది కొన్ని పనులు ఎన్ని పనులు చేసేవారు వస్తారు, వాయిద్యములు వాయించేవారు వస్తారు, ఎక్కడికక్కడ సపరేషన్ అవుతూ ఉంది. వారి పనులు బట్టి అలాగున వేరు చేయబడ్డారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇదేమిటరా, జాగ్రత్త వినండి, ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? బై బర్త్ ద బ్లడ్ వి హ్యావ్.
మనలో ఉన్న రక్తము ఆదాము నుంచి అలాగా ఒకరి తర్వాత ఒకరికి పంచుకొని వస్తుంది. మేము వేరండి, మీరు వేరండి అంటే మొత్తం ఇలా తీగలన్నీ కలుపుకొని వెళ్తే ఎక్కడ కలుస్తాయంటే అన్ని నదులు ఎక్కడ కలుస్తాయి అంటమా? హల్లెలూయా. నువ్వు ఏదైనా కావచ్చు కదా. హల్లెలూయా. తెలియలేని వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, మేము పలానా, మేము పలానా, మేము పలానా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎవరైనా మా తాత దగ్గర నుంచి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన తాత ఎవరయ్యా అమ్మా? నమ్ముతారా నమ్మరా అమ్మా? వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరు? మన తాత ఎవరమ్మా? అదమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మానవుని యొక్క సృష్టి ప్రారంభించబడింది అక్కడి నుంచి. మానవుని యొక్క సృష్టి ఇది ఏమిటరా మళ్ళీ ఇంకెక్కడ లేదు. మధ్యలో ఎవరో పైన కిందన అదేం లేదు. హల్లెలూయా. మానవ జన్మకు మూల పురుషుడు ఆదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సత్యము ఒప్పుకున్నాడు ఒకరోజు చూస్తాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదేమిటరా మనం కరెక్ట్ లైన్లో ఉన్నాం. అర్థమవుతున్నాడనే మనం కరెక్ట్ లైన్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆదాము యొక్క పాపమును బట్టి మనందరికీ ఆ పాప నైజం వచ్చేసింది. బ్లడ్లో ఉంటుంది ఆ పాప నైజము. తిరుగుబాటు, మాట వినకపోవడం చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. హల్లెలూయా. కొన్ని ఎక్స్ట్రా క్వాలిటీస్ ఎక్కడ వస్తాయంటే కుటుంబ వాతావరణాన్ని బట్టి వస్తాయి. అదే రోమిలికి రాసిన పత్రిక అదే అధ్యాయం 19వ మాట చూద్దాం. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా తీసారా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ మాట. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకని అవిధేయత, ఎవరి అవిధేయత? ఆదాము యొక్క అవిధేయత వలన మనందరం ఎలాగైతే పాపులముగా ఎంచబడ్డామో ప్రియదేవుడా యేసు క్రీస్తు వారి యొక్క విధేయత వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శుక్రవారం ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు 7వ మాట విన్నారా? నేనే చెప్పాను 7వ మాట క్లోజింగ్ ఏం చెప్పాను? విధేయత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి యొక్క విధేయత ప్రియదేవుడా మనందరినీ ఏం చేస్తుందంటమా? నీతిమంతులుగా మారుస్తూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము మన పాపములో ఉన్నప్పటికీ యేసు ప్రభువారి యొక్క విధేయత తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనకు. అందుకే నేను గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు ప్రభువా, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. అయినను నీ చిత్తమే సిద్ధించు. మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు. మనం ఒకటి పెట్టించుకొని కదా, ప్రభువా అయినా నీ చిత్తమే ప్రభువా అంటాం. ఇదే చెయ్యాలంటాం. మన ఆశ ఏంటి? కానీ నీ చిత్తమే అంటాం. జాగ్రత్త. యేసుప్రభు అలా చేయలేదు. యేసుప్రభు వారు కంప్లీట్ ఒబీడియన్స్, సంపూర్ణ విధేయత చూపాడు. అందుకే నా సిలువ మీద వేలాడాడు మన కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిందించినటువంటి రక్తములలో మన పాపములను కడుక్కున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరణమునకు, నన్ను క్షమించండి, పాపమునకు విజయం ఎక్కడుందంటే యేసు ప్రభువు వారి యొక్క విధేయత ద్వారా పాపమును గెలుస్తూ ఉన్నాడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా పాపము నుంచి విడుదల పొందుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసు ప్రభు అంటే నాకు ప్రేమ అండి, యేసు ప్రభు అంటే నాకు కూడా ఇష్టం అండి కదండి, అలా కాదు, యేసు ప్రభు కూడా ఇష్టం అండి అంటే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా మనం పాపం నుంచి విడుదల పొందుతున్నాం. రెండో చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదే 5వ అధ్యాయం 14వ మాట. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ మాట చూద్దాం. ప్రియదేవుడా, మరణము మానవుని జీవితాన్ని ఏలుతూ వస్తుంది. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 24వ మాట. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుడా, సాతానుడు అనుకున్నాడు ఈయనను బంధించేస్తే, ఫినిష్, చంపేస్తే చాప్టర్ క్లోజ్, ఐ యామ్ ద రూలర్ అనుకున్నాడు. నేను మాత్రమే ఈ భూమి అంతటిని పరిపాలన చేయగలను అనుకున్నాడు. అందుకని యేసు ప్రభు వారిని శిలువ మరణము ద్వారా మరణమునకు అప్పగించి చాలా సంతోషించాడు. ప్రియదేవుడా, కానీ దేవుని వాక్యం అంటుంది మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేమిడ ఒక మాట చాలాసార్లు ఒక కథ చెప్తూ ఉంటాను, జ్ఞాపకం ఉందా? ఒకసారి ఈ భూమి మీద కొన్ని అన్ని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాయంట, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, నీరుతో అన్నాయంట నువ్వు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే ఒక్కసారి కానీ అది పొంగిందా కొన్ని ఊర్లని తీసుకెళ్ళిపోద్ది, అంతే కదా. నువ్వు చాలా స్ట్రాంగ్ అన్నావంట. అంటే అప్పుడు అబ్బాయి అదేం లేదు, నాకంటే స్ట్రాంగ్, గట్టిగా ఎండ కాస్తే నేను ఎండిపోతాను అన్నదంట. ఏమవుద్ది? గట్టిగా ఎండ కాస్తే నేను ఎండిపోతాను అన్నదంట. అప్పుడు అబ్బా ఎండ నువ్వు సూపర్ అంటే, అప్పుడు ఎండ అన్నదంటే అబ్బాయి నేను ఎంత తీక్షణంగా కాల్చిన మధ్యలో ఇలా మబ్బు వచ్చిందంటే నేను చల్లగా అయిపోతాను, ఆ ఎండ కింద భూమి మీదకే తాగలదు అన్నాడంట. ఓహో అలాగైతే మబ్బులు నువ్వు చాలా గ్రేట్ మేఘమా, నువ్వు చాలా గ్రేట్ మేఘమా అన్నారంట. అంటే మేఘం అన్నదంట నేను ఎంత బలమైన దాన్ని, సూర్యుడు యొక్క వేడంతటిని ఆపగలిగిన గట్టిగా గాలి వేస్తే అది తీసుకెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాను, నాకంటూ ఒక కట్టడమో లేదన్నదంట. అంటే అయ్యో అనేసి అప్పుడు గాలితో అన్నారంట, గాలి యు ఆర్ సో గ్రేట్ అన్నారంట. గాలి నువ్వు చాలా గొప్పదానం అంటే అప్పుడు గాలి అన్నదంట, అయ్యో గాలిని నేను కానీ ఎంత బలంగా వీచిన అదిగో భూమి మీద ఒక పెద్ద పర్వతం ఉంది కదా, దానికి తగిలిన తర్వాత నేను చల్ల చెదరైపోతూ ఉంటాను. ఏమైపోద్ది? స్పీడ్గా వెళ్ళి ఇలా తగిలి ఇలాగా చెదిరిపోతాను నేను, నాకంటూ పెద్ద నన్ను ఆపేస్తుంది ఆ యొక్క ఎవరిది పర్వతం అన్నదంట. అప్పుడు పర్వతమా నువ్వెంత గ్రేటు, గాలిని ఆపేస్తున్నావు అన్నారంట. అంటే అప్పుడు పర్వతం అన్నదంట, నేనేం గ్రేట్ అయ్యా, నాకన్నా గ్రేట్ మనుషుడు, ఆ మనుషుడికి ఉన్న జ్ఞానం చేత నన్ను ముక్కలుగా నన్ను ఏం చేస్తున్నాడో ముక్కలుగా, అంతే కదా, జేసీబీలు ఎట్టి బాంబులు ఎట్టి పేల్చేసి మన రోడ్లకి ఇంట్లకి వాడతాం కదా పునాదులకి, ముక్కలుగా చేసేస్తున్నాడు. నేనేం గ్రేట్, నాకంటే మనుషుడే, ఆయనకున్న జ్ఞానము గ్రేట్. అప్పుడు వచ్చానంట, ఓ మానవుడా నువ్వెంత గొప్పోడివే, అంత పెద్ద పర్వతాన్ని నువ్వు ముక్కలు చేసేస్తున్నావు అంట, నువ్వెంత గొప్పోడు అంటే ఆవిడ మానవుడు అన్నాడంట, నేను గొప్పోడినే, పెద్ద పర్వతాలను కానీ నేను సాధించలేనది ఏదీ లేదు, అన్నీ సాధించేస్తున్నాను, కానీ ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఫినిష్ చెప్పకుండా వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది మరణం. హల్లెలూయా కదండి. మరణమో ఎప్పుడు చెప్పిరాదు, వచ్చేసిన తర్వాత నేను వచ్చాను తీసుకెళ్ళిపోతానని చెప్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నేను చచ్చిపోతున్నాను అని అంట.
అయిపోయింది నా లైఫ్, మరణాన్ని గెలిచి నేను బ్రతకలేకపోతున్నాను అన్నాడంట. అప్పుడు మరణంతో అన్నంట, మరణమా నువ్వు ఎంత గ్రేట్ అంటే, అప్పుడు మరణం అన్నదంట, అవును, పెద్ద వాళ్ళందరినీ నా కౌగిట్లో భద్రం చేస్తాను. ఈ భూమి మీద ఉన్న హిట్లర్ లాంటి వాళ్ళని కదండి, ఈ భూమి మీద ఉన్నటువంటి పెద్ద రాజులని, నాయకులను నా కౌగిట్లో దాచుకున్నాను. అలాగే కదండి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు, ఆయనను కూడా కదండి నా కౌగిట్లో దాచాను. చాలా సూపర్ అనుకున్నాను, ఇంకా నేను ఆయన వదలనుకున్నాను, కానీ ఆయనను బంధించి ఉంచుట కష్టమైపోయింది. ఆయన పేరే యేసుక్రీస్తు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అన్నదంట ఈ భూమి మీద గొప్పవారిగా పిలువబడిన ప్రతి ఒక్కరిని నా కౌగిటిలో భద్రం చేసిన తర్వాత, నా కౌగిటిని తెరుచుకొని విడిపించుకొని ఎవరు వెళ్ళలేకపోయారు, కానీ యేసుక్రీస్తు వచ్చి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటుంది మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయిందంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 మాటలు చూద్దాం ఒకసారి. 8-9, Romans 6:8-9 నేను చదువుతాను. మనం క్రీస్తులో కూడా చనిపోయిన ఇలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడం నీవు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినప్పుడు బాప్తిస్మం గురించి రాయబడుతుంది. ఇప్పుడు ఇదేం బిడ్డరా, ఎవరి గురించి రాయబడుతుంది అంటేనే బాప్తిస్మం గురించి. మనము కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాత రోత స్వభావం ఏం చేస్తున్నామో మరణం నాకు అప్పగిస్తున్నాం, తిరిగి లేచినప్పుడు ఆయనతో కూడా లేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఎవరో ఒకరు చక్కగా ఇలాగ అర్థం అవడానికి చెప్పారు. ఏమని అన్నారంటే, ఒక్కసారి పుట్టినోడు 2 సార్లు చచ్చిపోతాడు, 2 సార్లు పుట్టినోడు ఒకసారి చచ్చిపోతాడు. అర్థమవుతుందంటే, ఒకసారి పుట్టినోడు 2 సార్లు చచ్చిపోతాడు అంటే భూమి మీద చచ్చిపోతాడు. రెండో మరణం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది రెండో మరణము కదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. 2 సార్లు పుట్టినోడు ఒకసారి చచ్చిపోతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 సార్లు పుట్టినాడు అంటే తల్లి గర్భం నుంచి ఒకసారి, రెండవదిగా క్రీస్తునేస్తున్నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం ద్వారా తిరిగి జన్మించిన వాడు రెండోసారి పుడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడికి ఒకే మరణం, రెండవ మరణమునకు ఈయన మీద అధికారము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన మరణం ఏమిటి అంటే ఒక చిన్న డోర్ అన్నమాట. తెలుసా మీకు? ఒక చిన్న డోర్, ఇంట్లోకి రావాలంటే ఒక డోర్ ఉంటుంది కదా, అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మరణం ఉంది కదా, ఇక్కడ ముయ్యగానే ఆ పరలోక ద్వారంలోనికి ఎంట్రన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే బిల్లీ గ్రామ్ గారు ఏమన్నారంటే, జస్ట్ మై అడ్రస్ హాస్ బీన్ చేంజ్డ్, టిల్ నౌ ఐ యామ్ ఆన్ ఎర్త్, నౌ ఐ యామ్ గోయింగ్ టు బి ఆన్ ఇన్ హెవెన్ అన్నాడు. అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్నటి వరకు నేను భూమి మీద ఉన్నాను, ఇక మీద ఎక్కడికి వెళ్తున్నాను? పరలోకంలో ఉండబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎలాగైతే మరణమునకు ఆయన మీద అధికారము లేదో, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా మరణమునకు వారి మీద అధికారము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులెత్తి గట్టిగా చెబుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా 2 చేతులు ఎత్తమన్నాను? మన మీద ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తముతో కడుక్కొని ఆయన మరణ పునరుద్ధానములకు సాదృశ్యమైన బాప్తిసము తీసుకున్నారో వారి మీద మరణమునకు అధికారము. హల్లెలూయా. లేదేటండి, లేదు అలా. ఎందుకంటే నా మీద మరణమునకు బాప్తిజం తీసుకునే వాళ్ళందరూ పాపం టిఫిన్ చేయలేనట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టిఫిన్ చేయకపోయినా పర్లేదు, మనకు పరలోకం టికెట్ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకు పాపం మీద విజయం ఇచ్చాడు, దేవుడు మనకు మరణము మీద విజయం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే యేసు రక్తముతో కడుక్కున్నారో వారి మీద మరణమునకు అధికారము
మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ మాట ఆఖరిగా క్లోజ్ చేస్తాను. సారీ. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించు విజయమే మన విశ్వాసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ మాట. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. We are saved by sin, from sin. We are saved from sin. We are saved from death. మనం మరణము నుంచి, పాపము నుంచి రక్షింపబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరణించడాన్ని బట్టి, యేసుక్రీస్తు వారు తిరిగి లేవడాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తిరిగి లేవడాన్ని బట్టి ఇదేమిటా, దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు మనకి, దేవుడు ఎంత యోగ్యత ఇచ్చాడో. లోకము పాపమును మరణమును జయించలేక ఇబ్బందులు పడుతూ ఉంటే దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను యేసు కొరకు జీవిస్తానని చెప్పగలమా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.